హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు నరసింహరావు. నా ప్రయాణం నా యూట్యూబ్ ఛానల్లో మీకు చూపిస్తాను మన హిందూ పుణ్యకథలు నా కళతో. ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను. జ్ఞానాన్ని విద్యని ప్రసాదించే తల్లి సరస్వతి మాత విద్యార్థులను అనుగ్రహించేందుకు ఈ ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో కొలువుదీరింది. మనకి ఈ ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిందే ఈ ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి చదువుల తల్లి సరస్వతి మాత ఆలయం ఈ ఉస్మానియా యూనివర్సిటీలో కొలువుదీరినందున ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఇప్పుడు నేను వచ్చాను. ఈ ఆలయం కంటే 50 సంవత్సరాల పైన అయ్యిందంట. ఈ ఆలయాన్ని మొదట హనుమంతుని కోసమే ఏర్పాటు చేశారంట. ఈ ఆలయానికి కంచి కామకోటి పీఠాధిపతి అయిన విజేంద్ర సరస్వతి చేతుల మీదుగా పునాది వేయడం జరిగిందంట. అలాంటి దేవస్థానం ఇప్పుడు సందర్శించడానికి మనం వచ్చాము. ఈ దేవస్థానంలో మరి ఏ దేవతామూర్తులు ఉన్నారు, అలాగే ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏందో ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థాంక్యూ సో మచ్. గుడి యొక్క చరిత్ర తెలుసుకునే ముందు ఈ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క చరిత్ర తెలుసుకుందాం. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ప్రధాన విశ్వవిద్యాలయం. దీని విస్తీర్ణం 2400 ఎకరాలు. ఈ విశ్వవిద్యాలయం 2017 ఏప్రిల్ 26న స్థాపించబడింది. అంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్ల నిండే చరిత్ర ఉందన్నమాట. ఇక్కడ ఉర్దూ ప్రథమ భాషగా ఉద్యమంగా ప్రవేశపెట్టి బ్యూరో ఆఫ్ ట్రాన్స్లేషన్ ను ఏర్పాటు చేశారు. అయితే నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న కళాశాలను పరిపాలన సౌలభ్యం కొరకు ఒకే ప్రాంతంలో ఉంటే బాగుంటుందని సంకల్పించి తార్నాక ప్రాంతంలో 2400 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుత క్యాంపస్ ను ఏర్పాటు చేశారు. ఈ ఉస్మానియా యూనివర్సిటీని కట్టడానికి ఇంజనీర్లు అమెరికాలోని కాలిఫోర్నియా, స్టాన్ఫోర్డ్, హార్వర్డ్, కొలంబియా, బ్రిటన్ లోని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలను సందర్శించి వచ్చారు. బెల్జియానికి చెందిన జాన్సన్ ను సలహాదారుగా నియమించి లా, ఇంజనీరింగ్, ఆర్ట్స్ కళాశాల, లైబ్రరీ, సెనెట్ హాల్ వంటి భవనాలను నిర్మించారు. ఆర్ట్స్ కాలేజ్ భవనానికి 1934 జూలై 5న పునాదులు వేసి 1939 డిసెంబర్ 4వ తేదీన పూర్తి చేశారు. ఇండియా టుడే పత్రిక మన దేశంలో ఉన్న 160 యూనివర్సిటీలపై సర్వే నిర్వహించగా 2010 సంవత్సరంలో 10వ స్థానం, 2011లో 7వ స్థానం, 2012లో 6వ స్థానం లభించింది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలలో ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలిచింది. మనకి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ కి రైట్ సైడ్ లో మనకి ఈ సరస్వతి మాత టెంపుల్ ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, పక్షుల కిలకిల రావాలతో ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఈ ఆలయం చూపించిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఎదురుగా మనకి 2 పార్క్ ఉంటాయి, అవి చూపిస్తా చూడండి. ఈ ఆలయం ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే పక్షులతో కూడిన నేచర్ వాయిస్ మీకు వినిపిస్తా వినండి. ఈ టెంపుల్ లోకి వెళ్ళాలంటే రైట్ సైడ్ లో మనకి వాటర్ ట్యాప్లు ఉంటాయి, అక్కడ కాలు కడుకొని ఈ టెంపుల్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు జ్ఞాన సరస్వతి యొక్క టెంపుల్ యొక్క హిస్టరీ ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం, ఈ దేవస్థానం అండర్ శ్రీ కంచి కామకోటి పీఠాది కింద వస్తుంది. మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఈ బోర్డు పైన శ్రీ ప్రసన్నాంజనేయ దేవస్థానం, అలాగే శ్రీ గణపతి, శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అని రాసి ఉండడం మీకు గమనించే ఉంటారు. అలాగే ఈ టెంపుల్ యొక్క హిస్టరీ తెలుసుకునే ముందు మీకు రైట్ సైడ్ లో మరొక బోర్డును ఏర్పాటు చేశారు. ఆ బోర్డు పైన ఏముందో ఒకసారి చూద్దాం పదండి. చెప్పిన కదా ఈ టెంపుల్ అండర్ శ్రీ కంచి కామకోటి పీఠాది కింద వస్తుందని. ఫ్రమ్ కాంచీపురం. ఈ టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఈ యూనివర్సిటీ విద్యార్థులంతా ఈ టెంపుల్ లోనే వచ్చి చదువుకుంటారు. చాలా మంది స్టూడెంట్స్ లంచ్ టైమ్ లో ఈ గుడి ముందు కూర్చొని అన్నం తింటూ ఉంటారు. మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఈ టెంపుల్ ను సందర్శించండి, చాలా బాగుంటుంది. పదండి ఇప్పుడు లోపలికి వెళ్ళి టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. జ్ఞానాన్ని విద్యాన్ని ప్రసాదించే చదువుల తల్లి విద్యార్థులను అనుగ్రహించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో కొలువుదీరింది. ఇక్కడికి వెళ్ళిన విద్యార్థులను 10th ఇంటరా అని అడుగుతూనే హాల్ టికెట్ ఇస్తే అమ్మవారి దగ్గర పెడతామంటారు అర్చకులు. మార్చ్ ఏప్రిల్ నెలలో పిల్లల్ని బస్సులో తీసుకొచ్చి మరీ అమ్మవారి దర్శనం చేస్తుంటారు స్థానిక స్కూల్ టీచర్లు. నిత్యం విద్యార్థులతో కలకలాడే ఆర్ట్స్ కాలేజీలో అమ్మవారి ఆలయ నిర్మాణం జరగడం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. చుట్టూ పచ్చని చెట్లతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాగమైన ఆర్ట్స్ కాలేజీ. ఆ చారిత్రక భవనాన్ని దాటి కాస్త ముందుకు వెళ్తే కనిపిస్తుంది సరస్వతి దేవాలయం. ఈ దేవాలయంలోకి అడుగుపెట్టగానే మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది. రైట్ సైడ్ లో మనకి నవగ్రహ విగ్రహాలు కనిపిస్తాయి. మనం ధ్వజస్తంభం నుంచి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి ఎంట్రీ అయ్యేది హనుమాన్ టెంపుల్. ఈ ఆలయంలో సరస్వతి అమ్మవారితో పాటు హనుమంతుడు, వినాయకుడు, నవగ్రహాలు ఇలా పలు దేవతామూర్తులు ప్రతిరోజు ఈ ఆలయంలో పూజలు అందుకుంటారు. స్థల పురాణం. ఒకప్పుడు అంటే సుమారు 50 సంవత్సరాల కింద యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణ పనులు జరుగుతుండేవట. ఆ పనుల్లో భాగంగా కూలీలు తవ్వకాలు జరుగుతున్నప్పుడు హనుమంతుడి రూపం ఉన్న పలక బయటపడిందట. కూలీలు ఆ పలకని అక్కడే ఉంచి తోచినట్లుగా పూజ చేసేవారట. అప్పట్లో యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న యతిరాజులు స్నేహితులతో కలిసి వాకింగ్ చేస్తున్నప్పుడు ఆ పలక గురించి తెలిసిందట. దాంతో తోటి వారితో మాట్లాడి తలా కొంచెం డబ్బు సేకరించి చిన్నగా ఆలయాన్ని నిర్మించి హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారట. ఇది జరిగిన కొన్ని రోజులకి కంచి కామకోటి పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆయనకు కలలో కనిపించి తమిళనాడులోని ఒక వృద్ధ బ్రాహ్మణుడి దగ్గర సరస్వతీదేవి విగ్రహం ఉందని దాన్ని తెచ్చి ప్రతిష్ఠించమని, ఓ ఆలయాన్ని కూడా నిర్మించమని ఆదేశించిందట. అదే సమయంలో ఆ వృద్ధుడికి కలలో కనిపించి విగ్రహం కోసం వచ్చే వారి వివరాలను తెలియజేసిందట. ఈ గుడి నుంచి 4 అడుగులు బయటకు వేసినాక చిన్న వరండా కనబడుతుంది. ప్రతిరోజు విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వరండాలోనే విద్యార్థులు చదువుకుంటూనే ఉంటారు. ఆర్ట్స్ కాలేజ్ మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ చాలా దూరం ఉంటుంది కాబట్టి సౌండ్ పొల్యూషన్ ఉండదు కాబట్టి విద్యార్థులకు చదువుకోవడానికి ఈ ఆలయంలో అనువుగా ఉంటుంది. ఇప్పుడు కథలోకి వెళ్తే విగ్రహం కోసం వచ్చే వారి వివరాలను తెలియజేసిందట. దీంతో యతిరాజులు ఆయన స్నేహితులు తమిళనాడు వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చారట. అంతేకాదు స్వయంగా అప్పటి కంచి కామకోటి పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి వచ్చి ఆలయానికి పునాది వేశారని, ఆ తర్వాత జయేంద్ర సరస్వతి అలాగే విజయేంద్ర సరస్వతుల ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయ నిర్మాణం, విగ్రహాల ప్రతిష్ఠ జరిగిందని, ప్రస్తుతం కంచి కామకోటి పీఠం ఆధీనంలోని ఆలయం ఉందని వివరిస్తారు నిర్వాహకులు.
ఈ ఆలయం నుంచి బయటకు చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఈ ఆలయంలో వీడియోలు తీయొద్దని మనకి పంతులు గారు చెప్తూనే ఉన్నారు చూడండి. మీకు సర్కిల్ కనబడుతుంది అదే వినాయకుని గుడి. ఈ ఆలయంలో హనుమంతుడి గుడి పక్కనే మనకి వినాయకుడి గుడి ఉంది. ఈ ఆలయంలో అర్చకులు వీడియోలు తీయొద్దన్నారు కాబట్టి ఈ ఆలయంలో నేను వీడియోలు తీయడం లేదు విగ్రహాలను, కాబట్టి ఈ ఆలయంలో విగ్రహాలను ఫోటో తీసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు చూసిన ఆర్ట్స్ కాలేజ్, మనకి ఆర్ట్స్ కాలేజ్ పక్కనే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. ఆ సెంట్రల్ లైబ్రరీ పక్కనే మనకి టెంపుల్ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆలయంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు ఈ సరస్వతి మాత టెంపుల్ ముందే కూర్చొని చదువుకుంటారు, ఎందుకంటే చాలా పెద్ద హాల్ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆలయంలో ఉగాది పండుగ రోజున చిన్నపిల్లలకు ఈ సరస్వతి టెంపుల్లో అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. చేతిలో వీణతో చిరుమందహాసంతో కటాక్షించే చదువుల తల్లిని సందర్శించుకొని ఈ ప్రాంగణంలో కాసేపైనా కూర్చొని చదువుకుంటే ఏకాగ్రత కుదిరి ఉత్తీర్ణత సాధిస్తామని విద్యార్థుల నమ్మకం. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించేవారు, పోటీ పరీక్షలకు వెళ్లేవారు అమ్మవారిని ఆర్తితో పూజిస్తారు. ఇక మార్చి ఏప్రిల్ నెలలో అయితే స్థానిక స్కూళ్ల విద్యార్థులు చదువుల తల్లిని సందర్శించుకున్నాకే పరీక్షలకు వెళ్తారు. పేరుకు సరస్వతి దేవి ఆలయం అయినా దీన్ని మొదట హనుమంతుడి కోసమే నిర్మించారని చెబుతుంటారు నిర్వాహకులు. ఈ ఆలయాన్ని బయట నుంచి చూస్తే ఎలా ఉంటుందో వ్యూ ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఈ ఆలయం ముందు కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి. పక్షుల కిలకిల రావాల సౌండ్, మీకు నేచర్ వాయిస్ వినిపిస్తా. మనకి సరస్వతి టెంపుల్ కంచి కామకోటి పీఠాది కింద అంటే అండర్ కింద వస్తుంది కాబట్టి ఈ టెంపుల్లో కెమెరాని అలౌ చేస్తలేరు. పంతులు ముగ్గురు ఉన్నారు, నాట్ అలౌడ్ అంటున్నారు ఖచ్చితంగా, ఎందుకంటే మామూలు టెంపుల్ కాదు ఇది, కంచి కామకోటి పీఠాది కింద వస్తుంది అండరు, కాబట్టి కెమెరాకి అలౌ లేనే లేదంటున్నారు. అందుకే నా ఫేస్ అయితే టెంపుల్ లోపల కనబడదు, ఓన్లీ టెంపుల్ ఎలా ఉంది మీకు చూపిస్తా. బయట మాత్రం సూపర్ ఉంది ప్లేస్, మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. మొత్తం మనకి ఇక్కడ కూడా అంతే, ఇగో పెద్ద పెద్ద చెట్లు, సూపర్ ప్లేస్ రా బాబు, బాగుంది ఇది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని సందర్శించండి, చాలా బాగుంది. మీకు ప్రశాంతమైన జీవితం కావాలంటే ఒక్కసారి ఈ టెంపుల్ని సందర్శించండి, హ్యాపీ ఎంజాయ్ చేసుకోండి ఒక్కసారైనా. ఇప్పటి వరకు మీరు టెంపుల్ చూసారు కదా, టెంపుల్ కి రైట్ సైడ్ లో మనకి సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. ఆ సెంట్రల్ లైబ్రరీ కూడా మీకు చూపిస్తా చూడండి ఒకసారి. మీకు రైట్ సైడ్ లో పెద్ద బిల్డింగ్ కనబడుతుంది కదా, అదే సెంట్రల్ లైబ్రరీ. మనం ఎంతసేపు కూర్చున్నా పక్షుల సౌండ్ మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుంది మీకు. పదండి ఇప్పుడు సెంట్రల్ లైబ్రరీ ముఖ చిత్రం ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఇప్పుడు మీరు చూస్తుంటే సెంట్రల్ లైబ్రరీ మనకి మెయిన్ రోడ్ నుంచి ఈ మెట్లు వస్తాయి, ఈ మెట్లు ఎక్కి ఖచ్చితంగా మనం పైకి వెళ్తే మనకి సెంట్రల్ లైబ్రరీ. ఒకప్పుడు దీన్ని సెంట్రల్ లైబ్రరీ అనేవాళ్ళు, ఈ సెంట్రల్ లైబ్రరీని ఇప్పుడు పేరు చేంజ్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీగా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆర్ట్స్ కాలేజ్. ఆర్ట్స్ కాలేజ్లో మనకి పక్కనే మనకి సరస్వతి టెంపుల్ ఉంటుంది, ఇదే సరస్వతి టెంపుల్. ఈ సరస్వతి టెంపుల్ నుంచి కొంచెం బయటకు వెళ్తే మనకి సెంట్రల్ లైబ్రరీ, ఇదే సెంట్రల్ లైబ్రరీ. పదండి ఇప్పుడు నడుచుకుంటే వెళ్ళి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్న 2 పార్కులు ఉన్నాయని చెప్పానుగా ఫస్ట్ లో, ఆ పార్కులను మీకు చూపిస్తా.
మీకు ఎదురుగా అరుగులు కనబడుతున్నాయిగా, ఆ అరుగుల మీద స్టూడెంట్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకొని తమ రూమ్లోకి వెళ్తూ ఉంటారు. ఈ టెంపుల్ వద్ద చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ప్రతి విద్యార్థి టెంపుల్ వద్ద చదువుకోవడానికి వస్తూ ఉంటారు. సాయంత్రం 5 అయితే చాలు, ఈ ఆర్ట్స్ కాలేజ్ వద్ద చాలా మంది తమ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ పార్కులో. భారతదేశంలో ఉన్నత విద్యా ప్రాప్తిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 7వ ప్రాచీన సంస్థగా, దక్షిణ భారతావనిలో 3వ సంస్థగా పేరుగాంచింది. ఇది హైదరాబాద్ సంస్థానంలో స్థాపించబడిన మొట్టమొదటి విద్యా సంస్థ. తన 10 శతాబ్దాల చరిత్రలో ఈ విశ్వవిద్యాలయం అన్ని విభాగాలను మంచి పురోగతి సాధించింది. 2400 ఎకరాల సువిశాల ప్రాంగణంతో, అద్భుతమైన నిర్మాణ శైలికి, అద్భుతమైన భవంతులతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని దేశంలోని అతిపెద్ద ఉన్నత విద్యా సంస్థలకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడి భౌగోళిక శాస్త్ర విభాగం దక్షిణ భారతావనిలోనే పురాతనమైనది, అతి పెద్దది. ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధావులను రూపొందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగునాట ఏర్పాటు చేసిన ప్రప్రథమ విశ్వవిద్యాలయం. 1949లో హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అప్పటి వరకు ఉన్న ఉర్దూ మాధ్యమాన్ని రద్దు చేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఇస్లాం యూనివర్సిటీగా నామకరణం చేయాలని మొదట్లో వచ్చిన ప్రతిపాదనను కాదని ఉస్మానియా యూనివర్సిటీగా పేరు పెట్టారు. ప్రారంభ సమయంలో ఉర్దూ బోధన భాషగా ఉండగా స్వాతంత్రానంతరం 1945 నుంచి ఆంగ్ల బోధన భాషగా మారింది. 1939లో ప్రస్తుత ఆర్ట్స్ కళాశాల భవనం నిర్మించబడింది.